వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మొంతా తుఫాను ప్రభావం వరంగల్ హన్మకొండ నగరాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. ప్రధానంగా వరంగల్ హన్మకొండ నగరాలు చిగురుటాకులా వణికిపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వడ్డేపల్లి చెరువు పొంగింది. దాంతోపాటు ఊర చెరువుకు గండిపడడంతో హన్మకొండలో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్డంతా కూడా నీళ్లు చేరినటువంటి సందర్భము. నిన్నటి నుంచి అక్కడ ఉన్నటువంటి అనేక కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు బొందివాగుకు సంబంధించినటువంటి వాగు ఉధృతి కారణంగా హంటర్ రోడ్లో పూర్తిగా నీరు నిలిచిపోయినటువంటి సందర్భంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 450 మంది పైచిలకు విద్యార్థులు నిన్నటి నుంచి వరదలోనే చిక్కుకుపోయినటువంటి సందర్భంలో రెస్క్యూ బృందాలు వాళ్ళని కాపాడాయి. ఇక వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పంటలపైన కూడా తుఫాను ప్రభావం కనిపిస్తూ ఉంది. వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలైతే నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నష్టపరిహారం అందజేయాలని రైతులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మహబూబాబాద్లో 2 మరణాలు చోటు చేసుకున్నాయి. ఒక వృద్ధురాలు గోడ కూలి చనిపోయింది. మరొక వ్యక్తికి సంబంధించి ఏదైతే ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వరదలో కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి పశువులు కూడా దాదాపు 120 నుంచి 150 గొర్రెలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ నగరంలో అనేక కాలనీలు మొంతా తుఫాను కారణంగా కురిసినటువంటి భారీ వర్షాలతో వరద ప్రభావానికి గురయ్యాయి. ఇంకా చాలా కాలనీలు నీట మునిగినటువంటి సందర్భంలో హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం జనతా గ్యారేజ్గా పనిచేస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా వంటలు చేసి వివిధ కాలనీల్లో వరదల్లో చిక్కుకుపోయిన వారికి బీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో ఆ వరదల్లోకి వెళ్ళి ఆహార ప్యాకెట్లు కావచ్చు, ఇతర వాళ్ళకు సంబంధించినటువంటి సౌకర్యాలను దగ్గర నుండి చూసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలు పరిశీలించినట్టయితే మరిపేడ మండలం పురుషోత్తమయ్యగూడెం ఆకేరు బ్రిడ్జి దగ్గర సీతారాం తండా ప్రజలంతా కూడా ఆందోళనకు, ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆకేరు వాగు ఉప్పొంగి ఆ వరద నీరు మా తండాలోకి వచ్చే అవకాశం ఉన్నా కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు మండిపడుతున్నటువంటి సందర్భం కనిపించింది. గతంలో వరదలు వచ్చిన సందర్భంలో పురుషోత్తమయ్యగూడెంను సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి అనేక హామీలు ఇచ్చి వెళ్ళారు. ఆ ఒక్క హామీ కూడా నెరవేరలేదని అక్కడి ప్రజలు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేదని, మేమంతా చాలా ఇబ్బందులు పడుతున్నామని, మమ్మల్ని ఇక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని సీతారాం తండా వాసులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా బతికున్నటువంటి వ్యక్తిని మార్చుల్లో రాత్రంతా పెట్టినటువంటి సందర్భం కనిపించింది. అనారోగ్యంతో చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి సంబంధించిన ట్యాక్సీ డ్రైవర్ రాజు 3 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. అతను చనిపోయాడు అనుకొని రాత్రంతా కూడా మార్చూరులోనే పెట్టారు. ఆ మార్చూరిని క్లీన్ చేయడానికి వచ్చినటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి పోలీసులకు, అవుట్ పోస్ట్ పోలీసులకు చెప్పడంతో ఉన్నతాధికారుల దృష్టి తీసుకొచ్చి మళ్ళీ ఆ ఆసుపత్రిలోనే అడ్మిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి అధ్వానం సంబంధించి, నిర్లక్ష్యానికి సంబంధించి ఈ ఘటన ఉదాహరణగా మారింది.